హరి ఓం. భక్తులందరూ కూడా చక్కగా దర్శించండి. ఈరోజు మనం మరో వృక్షం గురించి చెప్పుకుందాము. ఈ పువ్వుల్ని మధు పుష్పాలు అంటారు. దీన్నే విప్ప పువ్వు అంటాము. తమిళనాడు వాళ్ళు వీటిని కామాక్షి వృక్షం అంటారు. ఈ వృక్షాన్ని అందరూ కూడా వీక్షించండి. ఈ సూర్యుడు మీనరాశిలో ఉండంగా ఈ యొక్క వృక్షాలన్నీ కూడా పుష్పిస్తాయి అన్నమాట. అంటే వసంతం వస్తుంది కనుక ఈ యొక్క వృక్షాలన్నీ కూడా పుష్పించి ఈ యొక్క చెట్టు రేవతి నక్షత్రానికి సంబంధించింది. మీనరాశిలో రేవతి నక్షత్రం కూడా ఉంటుంది కనుక 4 పాదాల్లో ఈ వృక్షము అద్భుతంగా చండీ హోమాల్లో వాడే యొక్క యోగిని దేవతలకి, అదేవిధంగా అమ్మవార్లకి, అదేవిధంగా వానరులకి. ఎందుకంటే ఈ మధువనాన్నే సుగ్రీవుడు దధిముఖుడి చేత పెంచుతారన్నమాట. ఈ వృక్షాలన్నింటిని కూడా పెంచి సీతమ్మ వారిని చూసొచ్చిన తర్వాత సుందరాకాండలో మధువనాన్ని ధ్వంసం చేస్తున్నట్లుగా మనకి ఈ యొక్క కథనం ఉంది కనుక ఈ మధువృక్షాలు చాలా అద్భుతమైన తేనెతుట్టులతో ఉండి ఆ యొక్క సుగ్రీవుడు యొక్క వనం అంతా కూడా మధువనంతో నిండి వానరులకు చాలా భల్లూకాలకన్నింటికి కూడా చాలా ఇష్టమైన పుష్పాలు ఇవి. ఈ వృక్షము రేవతి నక్షత్రానికి సంబంధించింది. అందరూ చూసి ధన్యతను చెందండి. హరి ఓం.